అలంకరించినటువంటి ఈనాటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి శ్రీ వైఎస్ రెడ్డి గారు, రాష్ట్ర ఉపాధ్యక్షురాలు మండా కాటిరెడ్డి గారు, మరి మన కార్యదర్శి మేఘపాల్ రెడ్డి గారు, మన భరత్ గౌడ్ గారు, ఆనంద్ గౌడ్ గారు, కృష్ణ యాదవ్ గారు, అదేవిధంగా విజయలక్ష్మి గారు, రాష్ట్ర కార్యదర్శి, ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి వాలంటీర్స్ అంతా పొద్దున్న నుంచి ఇప్పటివరకు అనేక అంశాలపైన మీకు రిసోర్స్ పర్సన్స్తోని మార్గదర్శనం ఇచ్చేటువంటి విషయము ఇప్పుడే వైఎస్ రెడ్డి తన నివేదికలో చెప్పడం జరిగింది. వాస్తవానికి మనం ఒక ఏజ్ అంటే ఇన్ఫర్మేషన్ ఏజ్లో ఉన్నాం. మనం ఇన్ఫర్మేషన్ ఏజ్లో సోషల్ మీడియా చాలా డామినెంట్గా మనకి ఇన్ఫర్మేషన్స్ అందించేటటువంటి పని చేస్తూ ఉన్నాం. మేము చదువుతున్న రోజుల్లో కానీ, మేము రాజకీయాల్లో వచ్చిన రోజుల్లో కానీ ఈ సోషల్ మీడియా ఇవన్నీ కూడా లేవు. మాకు కేవలం న్యూస్ పేపర్సు, మళ్ళీ కొన్ని రోజుల తర్వాత కొన్ని టీవీ. ఆ టీవీ వచ్చిన తర్వాత కూడా ముందు ఒకటి దూరదర్శన్ ఒకటే ఉంటుండే. దాని తర్వాత ఈ స్టార్ నెట్వర్క్ వచ్చింది, CNN న్యూస్. అప్పుడు వార్ అవుతుంది, ఇరాన్ అండ్ అమెరికా లైవ్ చూపెడుతున్నాడని మొత్తం అందరూ ఇళ్ళలో కనెక్షన్స్, స్టార్ కనెక్షన్స్ పెట్టు. తర్వాత ఇట్లా పెరుగుతూ సైన్స్ అండ్ టెక్నాలజీ పెరుగుతూ ఓ రోజు అరుణ్ జైట్లీ గారు వారు లా మినిస్టర్ ఉన్నప్పుడు వారితో విశాఖపట్నం పోతున్న ఫ్లైట్లో ఇద్దరు. ఇక్కడ అయితే వాడు చెప్తున్న అరుణ్ జైట్లీ నాకు, అరే రామచందర్, ये आने वाले दिन में तू तेरा ये फ़ोन में भी टीवी देखेगा ना? वो कब होना साहब? अरे देखो, मैं परसों अमेरिका जाके आया, उस पर रिसर्च चल रहा है, वो होगा देखो ना. మన నిజంగా ఈరోజు చూస్తున్నాం. మనం టీవీ పొద్దున్న లేస్తే మనం టీవీ దగ్గర పోవాల్సిన అవసరం లేదు. మన చేతితోనే పామ్లో పెట్టుకుంటాం. ఇప్పుడు ల్యాప్టాప్ అంటేనో ల్యాప్టాప్ మీద పెట్టుకుంటాం, పామ్ మీద పెట్టుకుంటాం. పామ్ అంటే చేతితో పెట్టుకుని టీవీ చూస్తూ ఉన్నాను. ప్రపంచంలో ఏమైతుందో చూస్తూ ఉన్నాను. దాని తర్వాత ఇప్పుడు ఏమవుతుంది, మనం మాట్లాడని వందల మంది, వేల మంది చూసేటటువంటి ఒక వెసులుబాటు వచ్చింది. ఇప్పుడు నేను మాట్లాడుతున్న మాట మనకి లైవ్ పోతుంది, చాలా చోట్ల లైవ్ పోతుంది. ఎవరెవరికైతే బీజేపీ తెలంగాణ అది బజ్ వస్తుందో, నోటిఫికేషన్ వస్తుందో వాళ్ళందరూ చూస్తారు ఇప్పుడు. అదేవిధంగా దాంతోపాటు ఫేస్బుక్ లైవ్, ట్విట్టర్ లైవ్. అంటే మనం ఏది చేసినా కూడా మనకు బయట ప్రపంచానికి తెలిసేటట్టు, లేకుంటే మనం ఏది ఈ సాంకేతికమైనటువంటి ఒక ప్రగతిలో అనేక ఒక అద్భుతాలు జరుగుతున్న విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. చిన్నప్పుడు అంటుండే దీవారంకే కాన్ హోతే అని. మీరు విన్నారా ఎప్పుడైనా ఈ స్లోగా మన ఈ సామెత విన్నారా ఎప్పుడైనా? దీవారంకే కాన్ హోతే, అరే చిన్న చెవులో చెప్పరా వింటరేమో అంటున్నాడు. ఇప్పుడు చెవులో చెప్తే కాదు, దీవారంకే నై హవామే ఆఖ్ హోతే అని. ఇప్పుడు హవామే ఆఖ్ హోతే, నువ్వు ఎట్టు పోయినా పట్టుకుంటా నేను. ఎన్ని మన స్కామ్లు చూడలేదు. టక్కన మన తెలియదు, మనకి వెనకనే ఒక టీవీ ఉంటుంది, ఒక కెమెరా ఉంటుంది. ఆ మధ్య అనేకమైనటువంటి ఒక స్కామ్స్ బయటపడ్డాయి. అవన్నీ కూడా కేవలం ఈ యొక్క టెక్నికల్ డెవలప్మెంట్ ద్వారా. అందుకే మా గురుగారు సీతాపతి గారు ఉన్నారు, లీడింగ్ అడ్వకేట్. ఆయన ఒకసారి ఇట్లా మేము పిలిపిస్తే అని చెప్పాడు, సైన్స్ నో డౌట్ హ్యాస్ మేడ్ యువర్ లైఫ్ ప్లెజరబుల్. సాంకేతికమైనటువంటి ప్రగతి అవుతుందో, no doubt has made your life pleasurable, at the same time it has made your life miserable అన్నాడు. ఇంత బాధ అనిపిస్తుందంటే ఒక్కొక్కసారి సోషల్ మీడియా చూస్తుంటే అరే చూడకుండానే బాగుంటుందమ్మా అనిపిస్తుంది మనకు. సోషల్ మీడియా అనేది ఇట్స్ ఏ రెస్పాన్సిబుల్ ప్లాట్ఫామ్.
ఈ రెస్పాన్సిబుల్ ప్లాట్ఫామ్ నుంచి మనము పార్టీ కార్యకర్తలు కాబట్టి దీన్ని రెస్పాన్సిబుల్గా మనం వాడాల్సిన అవసరం లేదు. మీకు ఇప్పుడు నేరేటివ్ మీద డెవలప్మెంట్ చెప్తా ఉన్నాను. ఇప్పుడు జుబేన్ అని ఒక సింగర్, సమ్ మ్యూజిక్ మ్యూజిషియన్, అస్సాంలో రాకాశోగ ఇష్యూ తెలుస్తుంది. ఆయన ఎక్కడో సింగపూర్లోనే ఎక్కడో ఏదో పార్టీలో పోయిండో, మ్యూజిక్ కన్సర్ట్ ఆయన ఇచ్చిండో, తర్వాత స్విమ్మింగ్ చేసి చచ్చిపోయాడు. ఆయన చచ్చిపోతే తీసుకొచ్చి అస్సాం తీసుకొచ్చారు ఆయన బాడీని. అస్సాం తీసుకొచ్చిన మన ముఖ్యమంత్రి కూడా పోయిండు, శ్రద్ధాంజలి ప్రకటించిండు, 2 నిమిషాలు మౌనం పాటించారు. దాని తర్వాత ఆయన సంతాప సభకు పోయిండు. అంత అయిపోయిన తర్వాత ఒక చిన్న సోషల్ మీడియాలో ఒక నేరేషన్ బయలుదేరింది. ఏంది అని అంటే, ఆ ఆర్గనైజర్ ఎవరైతే ఆర్గనైజ్ చేశాడో ఈ మ్యూజిక్ కన్సర్ట్ అక్కడ సింగపూర్లో మలేషియా, డోంట్ ఎగ్జాక్ట్లీ రిమెంబర్, ఆయన ముఖ్యమంత్రికి క్లోజ్ ఫ్రెండ్ అంట. ముఖ్యమంత్రికి క్లోజ్ ఫ్రెండ్ తీసుకుపోయి అక్కడ చంపేసి అని చెప్పి నేరేటెడ్. మీరు బిలీవ్ చేయరు, అస్సాం మొత్తం రగలబడ్డది. మొత్తం అస్సాంలో యువకులు నెక్స్ట్ అంటాం కదా, ఇదంతా రోడ్ల మీద వచ్చేసింది. ఈ రోడ్ల మీద వచ్చేసి మొత్తం గొడవ వైలెన్స్ అంతా స్టార్ట్. ఈ మధ్యనే ఇది రీసెంట్ ఇన్సిడెంట్ ఇది. చివరికి ఒక ముఖ్యమంత్రి గారు అరే కాదరాబాయ్ డిఫెన్స్లో పడి ఒక సిట్ వేశాడు. ఆ సిట్ మొన్ననే రిపోర్ట్ ఇచ్చింది, ఈ మధ్య జస్ట్ 1 వీక్ 3 days బ్యాక్ ఇచ్చింది రిపోర్ట్. ఏమని అంటే, వాడు బగ్గ దాగిండో దాంట్లో బట్టలు చచ్చిపోయాడు. అసలు ఇది విషయం. కానీ ఎట్లా ఒక చిన్న ఇన్సిడెంట్, ఒక చిన్న నేరేటివ్ని ఎట్లా తీసుకొచ్చిందంటే, ఆ ఆర్గనైజర్ బికాజ్ ఈయన ఫ్రెండ్ ఆఫ్ ఈయన ముఖ్యమంత్రి కాబట్టి ఆ చిన్న ఇన్సిడెంట్ నాన్ కనెక్టెడ్ విత్ ఎనీ ఆర్గనైజేషన్, ఎనీ పాలిటిక్స్, ఎనీథింగ్, దాన్ని పెద్ద పొలిటికల్ ఇష్యూ చేసుకొని మొత్తం అస్సాం యువకులందరూ కూడా రోడ్ల మీద వచ్చేసారు దీని మీద, అగేన్స్ట్ ది గవర్నమెంట్. మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చా ఇది? అంటే హౌ ఎ నెగటివ్ నేరేటివ్ ఈజ్ బీయింగ్ బిల్ట్. షహీన్ బాగ్లో మనం చూసాం సిటిజన్స్ అమెండ్మెంట్ యాక్ట్లో. ఆ సిటిజన్స్ అమెండ్మెంట్ యాక్ట్ జరుగుతున్న సమయంలో ఆ సిటిజన్స్ అమెండ్మెంట్ యాక్ట్ పక్కకు పోయింది. మొత్తం ఒకటే నేరేషన్ ఏంటంటే, ఇదంతా యాంటీ ముస్లిం, గొడవ చేయాలి, ఇది యాంటీ ఇండియా నేరేటివ్ తీసుకున్నారు కొంతమంది. చికెన్ నెక్ని తీసేస్తే మొత్తం నార్త్ ఈస్ట్ సపరేట్ కంట్రీ అయిపోతుందని ఒకడంటాడు. అప్పుడే ట్రంప్ మన భారతదేశానికి వచ్చే సమయంలో అల్లర్లు ఎట్లా సృష్టించాలని చెప్పేసి ఆ షహీన్ బాగ్ నుంచి అల్లర్లు సృష్టించేటటువంటి ఒక కార్యక్రమాన్ని కూడా కేవలం సోషల్ మీడియా ద్వారానే మొత్తం దేశం అంతా కూడా రగలగొట్టి ట్రంప్ వచ్చినప్పుడు మనం చూసినాం ఏ విధంగా కమ్యూనల్ క్లాష్ అని. అంటే హౌ సోషల్ మీడియా ఒక నేరేషన్ నుంచి ఈ రకమైనటువంటి ఒక యాక్టివిటీస్ మనం జరుపుతూ ఉన్నారు. అంతేగా నా పర్సనల్గా నేను చెప్తాను, నాకు జరిగినటువంటి విషయం. నేను అసలు సుశీల్ కుమార్ అని ఏబీవీపీ కార్యకర్త హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఆయనని కొడితే, అరే పాపం కొట్టిన కదా అని చెప్పి నేను ఎమ్మెల్సీగా ఉన్నా, నా కాన్ఫిడెన్స్ అయితే నేను గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ, పాపం విద్యార్థి పరిషత్ కొట్టిరు. ఎందుకు కొట్టినారంటే ఒక పోస్టర్ వేసిరు ఇక్కడ యూనివర్సిటీ క్యాంపస్లో. ఏమని వేసారు? అఫ్జల్ గురు హమ్ షర్మిందా హై, తేరే కాతిల్ జిందా హై. అఫ్జల్ గురు అనేటివాడు ఎవరంటే పార్లమెంట్ మీద అటాక్ చేసినటువంటి వ్యక్తి ఉరి శిక్ష పడ్డది, ఉరి తీసేశారు. ఉరి తీసింది ఎవరు? సుప్రీంకోర్టు చెప్తే ఉరి తీశారు. తేరే కాతిల్ జిందా హై, ఎవరు కాతిల్? సుప్రీంకోర్టు కాతిల్ వాళ్ళ దృష్టిలో. అఫ్జల్ గురు హమ్ షర్మిందా, ఆయన్ని ఉరి తీసే అంట, వీళ్ళందరూ కూడా షర్మిందా అంట, సిగ్గుపడుతున్నంట. దాన్ని సుశీల్ కుమార్ ఏం చేశారు, అరే బాబు ఆ పోస్టర్ ఏంది ఇట్లా తీసే ఎట్లా పెడతావు అని చెప్పి గొడవ చేశాను. ఆయన కొడితే నేను హాస్పిటల్ పడ్డాడు. హాస్పిటల్లో పడితే నేను వైస్ ఛాన్సలర్ పోయి, అరే నేమన్నా యూనివర్సిటీలో ఇట్లా దేశానికి వ్యతిరేకంగా పోస్టర్లు పెడుతుండ్రో, నువ్వు యాక్షన్ తీసుకుని లేదా అని చెప్పాను. రమేష్ శర్మ అని అప్పుడు యూపీఏ అపాయింటెడ్ వైస్ ఛాన్సలర్ చెప్తే, మరి దేకుంగా సాబ్ కరుంగా సాబ్ ఏదో అన్నాడు. వెళ్ళిపోయిన తర్వాత సుశీల్ కుమార్ కలిసి నాకు దాని తర్వాత దానిలో ఏమైంది మాకు తెలియదు, సంబంధం లేదు దానికి. వీళ్ళు ఏదో కమిటీ వేసినట్ట దాన్ని తీసుకొచ్చాను. దాని తర్వాత అతను ఏదో వ్యక్తిగత కారణాల వల్ల ఫ్రస్ట్రేషన్తోనో డిప్రెషన్తోనో సూసైడ్ చేసుకున్నాడు.
నేనేదో మా మనోరాలు బర్త్డే ఉంటే అక్కడ ఉన్న ఏబీ ప్రోగ్రామ్ పేరు వస్తే వాడు చల్లడి వాడతాడు చెప్తున్నాడు, వాడు సూసైడ్ చేసుకుంటానా, సూసైడ్ నోట్ రాసిన్నాడు. ఓ నీ అమ్మ ఈ వీడియోలో సూసైడ్ నోట్ రాసి ఏం రాసి నా పేరు ఉందా ముందు చూడాలన్న. లేదు సార్ ఏం పేలిగిలు ఏం రాయలేదు దాంట్లో. మా నందనం దివాకర్ ఇక్కడే ఉన్నాడు, వాళ్ళ వాళ్ళ బ్రదర్ సన్ కూడా దాంట్లో అక్యూజ్డ్ సుశీల్ కుమార్, ఆయనే సుశీల్ కుమార్ అంటే. ఇది అయిపోయింది. ఇది అయిపోయిన తర్వాత ఎందుకు సూసైడ్ చేసుకుంటే ఆ సూసైడ్ నోట్ ఎక్కడ ఏం లేదు. కానీ ఎట్లా నేరేషన్ డెవలప్ చేసి చూడండి. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ గేట్ దగ్గర రాహుల్ గాంధీ వచ్చిండు, ఓవైసీ వచ్చిండు, కేజ్రీవాల్ వచ్చిండు, దేశంలో ఉన్న నాయకులందరూ కూడా పని లేకుండా అందరూ వచ్చినాడికి, పని నాయకులందరూ కూడా స్టేజ్లో. రామచంద్రరావు గారు అరెస్ట్ కరో, దత్తాత్రేయ గారు అరెస్ట్ కరో, అప్పారావు గారు అరెస్ట్ కరో. దిస్ ఈజ్ స్లోగన్. దత్తాత్రేయ గారు ఆయన తలగా పెట్టుకుని నాకేం తెలుసు, నాకు ఎవరో వంట తెలియదని ఈయన సారు, ఆమె మినిస్టరు అప్పుడు స్మృతి ఇరానీ, ఏ క్యావరా నాకు ఆమె ఫోన్ చేస్తుంది, అరే క్యావరా మేరే ఊపర్ भी डाल रहे मेरा नाम भी डाल रहे ఆమె అంటది. అంటే నేను చెప్తున్నా అంటే ఇంత స్మాల్ ఇన్సిడెంట్, అన్కనెక్టెడ్ ఇష్యూ కేవలం సోషల్ మీడియా ద్వారా దాన్ని మ్యాగ్నిఫై చేసి ఎంత దూరం తీసుకొచ్చిందంటే ఈరోజు పేపర్ అన్నీ చూడండి, కర్ణాటక ఈజ్ బ్రింగింగ్ రోహిత్ వేముల లా అంట. అసలు వాట్ ఈజ్ రోహిత్ వేముల ఇన్సిడెంట్ అంటే, మన ఒక పిల్లాడు స్టూడెంటు చనిపోయిన అందరికి సింపతి ఉంది, కానీ అతన్ని ఎట్లా చనిపోయిండో, ఎందుకు చనిపోయిండో మన ఎవ్వరికి సంబంధం లేదు. అది వ్యక్తిగత కారణాలు, పైన దళిత కూడా కాదు, అది గవర్నమెంట్ చెప్పింది. అది దాని మీద తీసుకొచ్చి ఇంత పెద్దగా చేసి ఈరోజు కూడా అది ఇంటర్నేషనల్ ఇష్యూగా మిగిలిపోయింది. నిన్న న్యూ ఇండియన్ ఎక్స్ప్రెస్ ఒక ఆర్టికల్ వచ్చింది, చదివితే ఒక ఇంటర్నేషనల్ స్కాలర్ రాశాడు. అది చాలా అంటే రాయడం బాగా రాశాడు, లాజిక్ లేదు, అది వేరే మాట. కానీ ఇంత దూరం తీసుకొస్తున్న ఒక ఇష్యూని అంటే హౌ సోషల్ మీడియా, హౌ నేరేటివ్ కెన్ బి డెవలప్డ్ అనేది ఒకసారి మనం పొలిటికల్గా ఆలోచిస్తున్నాం. మన చాలా ఇన్సిడెంట్ జరుగుతుంది, మనం ఎందుకు ఫెయిల్ అవుతున్నది చిన్న ఇష్యూ చెప్తాను. అసలు ఇవన్నీ ఏం సంబంధం లేదు. మొన్న కట్టం మైసమ్మ దగ్గర మల్కాజ్గిరిలో ఒక ఇష్యూ అయింది. సీసీ కెమెరాలో అక్కడ వాడు నేచర్ కాల్ చేసుకుంటూ అన్నీ కడుక్కుంటూ చూపెట్టినాడు, క్లియర్ కట్టుకున్నది. సమాజం ఏదైనా మాట్లాడిందా, సోషల్ మీడియా ఏదైనా చేసిందా, దీని నేరేటివ్ డెవలప్ అయిందా? అదే హతరస్ అనేటువంటి ఒక ప్లేస్లో ఎవరో అయిందంటే దాని మీద మొత్తం దేశం రగలబడ్డది, మొత్తం ప్రపంచం అంతా కూడా దాని మీద రియాక్షన్ ఇస్తుంది. ఎందుకు ఇస్తున్నది అంటే బికాజ్ వీ డోంట్ హ్యావ్ ది పవర్ ఆఫ్ సోషల్ మీడియా, వీ డోంట్ నో హౌ టు యూజ్ సోషల్ మీడియా. నేను అది కూడా చెప్తున్నా, మీ ఎట్లా యూజ్ చేస్తే మన వాళ్ళు ఎట్లా యూజ్ చేస్తారని. ఈ మధ్య కాలంలో నీకు వాళ్ళ పేరు మన పేరు నా మీద అనుకోండి, నా మీద ఒక వీడియో వస్తుంది సోషల్ మీడియాలో, రామచంద్రరావు దొంగ లంగా ఏదో వస్తుంటుంది. దాన్ని మన వాళ్ళు ఖండం చేయరు ఎవరు, దాన్ని మనం తీసుకొని అమర్నాథ్కు ఫార్వర్డ్ చేస్తారు. ఆయన ఏం చేస్తాడు, రవిప్రసాద్ ఫార్వర్డ్ చేస్తాడు. ఇక అది ఫార్వర్డే బయట ప్రపంచం వేరే మాట, ఫస్ట్ మనోళ్ళందరూ చూస్తాడు దాన్ని. అన్నా నీ మీద వచ్చి నా మీద వచ్చింది కానీ నువ్వు ఖండం చేసినావంటే ఖండం చేయరు. చాలా అసలు ఎంత బాధ అనిపిస్తుంది అంటే, వాడు నాకు మార్నింగ్ వస్తాడు వచ్చి, అన్న ఏం మాట్లాడినన్నా, ఏం మాట్లాడినా ఇట్లా అన్నాడన్నా అంటే మంచిదనా అంటే, భాష బాగుందన్న వాడిని తిట్టుడు అండి, తిట్టు బాగా నచ్చిందండి నాకు. నన్ను తిట్టింది కాదు, వాడు తిట్టు బాగా నచ్చింది వాడికి. ఈ రకమైనటువంటి ఒక సోషల్ మీడియాలో మనం దాన్ని ఎంకరేజ్ చేసుకుంటున్నాం. మీరు చూస్తూ ఉంటా, ట్విట్టర్ చూస్తూ ఉంటాయి. ఈరోజు ట్విట్టర్లో కూడా వస్తుంది, నాదో ట్వీట్ వచ్చింది, బీజేపీ రత్ ఈజ్ మూవింగ్, దాంట్లో ఒకటి పెడతాడు, ఇట్ విల్ నెవర్ మూవ్ అని పెడతాడు. దానికి ఏమన్నా ఖండం చేస్తురా? నేను ఎన్నోసార్లు మన సుమనికి చెప్పిన, సుమరాన్ని ఎవరా మన రెస్పాన్స్ ఇవ్వమని చెప్పండి. నెగటివ్ కామెంట్ కింద ఆ కామెంట్ పైనే మీరు మనం ఒక ట్వీట్ చేయొచ్చు, దాని మీద చేయరు, ఎవ్వరు చేయరు. నేను చూస్తాను ఇంతమంది, ఈరోజు నాది 2-3 ట్వీట్లు వచ్చినాయి. మీరు ఇక్కడ ఎంతమంది దాన్ని లైక్ చేశారు, ఎంతమంది షేర్ చేశారు? చేయరు. డాక్టర్స్ జాయిన్ అయ్యింది వాళ్ళు 100 మంది పార్టీ ఆఫీస్లో, అది ఎవరు చేయలేదు షేరు, చేస్తారు. కానీ అదే రామచంద్ర దొంగ లంగాన వరకు అందరు షేర్ చేస్తారు, అందరు షేర్లు. అరే
ఇది ఎక్కడ నాకైతే అర్థమే కాదు. ఇది దయచేసి సోషల్ మీడియా అనేది మనకు ఒక మంచి ఒక ప్లాట్ఫామ్, అది పాజిటివ్ వాళ్ళు. మీకు కంటెంట్ దొరుకుతాయి, మీకు కంటెంట్ దొరికితే మీకు నమో యాప్లో ఉండే మీరు నరేంద్ర మోదీ గారు చేసినట్టు ఇవాళ ఎకనామిక్ గ్రోత్ 8.9 మన జీడిపి పెరిగింది, గ్రోత్ రేట్ పెరిగింది. సూన్ విల్ బి 3rd పొజిషన్లో ఉంటాం. ఇవన్నీ చాలా వస్తాయి. ఇండస్ట్రీస్ ఇవాళ ఎంఎస్ఎంఈ దాంట్లో మనం ఉన్నాం. ఎంఎస్ఎంఈ బీజేపీ ప్రభుత్వం వచ్చిన ఎంఎస్ఎంఈని ఎంత డెవలప్మెంట్ అయింది. మీరు దయచేసి అవన్నీ కూడా మీరు రీట్వీట్ ఫేస్బుక్లో పెట్టాలి. మీరు కేవలం సోషల్ మీడియాలో హాయిలు, గుడ్ బైలు, మార్నింగ్లు, షేరింగ్లు ఇవన్నీ పెట్టకూడదు. మీరు బీజేపీ కార్యక్రమాలు, స్టేట్ కార్యక్రమాలు ఏం చేస్తున్నాయి, డిస్ట్రిక్ట్ కార్యక్రమాలు ఏం చేస్తున్నాయి, ఇంకేది పెట్టండి. డిస్ట్రిక్ట్ కార్యక్రమాలు మా డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ మంచోడు కాదు అని ఇట్లా కాదు పెట్టాల్సింది. డిస్ట్రిక్ట్ కార్యక్రమాలు పెట్టండి. నేను చూస్తుంటా కదా, వాట్సాప్లో చూస్తుంటా కదా, మొత్తం వాళ్ళ మీద కంప్లైంట్, వీళ్ళ మీద కంప్లైంట్. వాడు పెడతాడు ఫోటో తీసుకొని దానికి ఒక రౌండ్ పెట్టి, ఇక్కడ సార్ ఈ రౌండ్ పెట్టిన వ్యక్తి ఈయన మన పార్టీలో లేడు సార్ అంటాడు. మనం నేనేం చేయాలి భయ, వాడు వచ్చిన ఫోటో దిగిపోయాడు, నేనేం చేస్తాను దానికి. ఈ మధ్య అది కొత్త ఫ్యాషన్ అయిపోయింది. వస్తారు ఫోటో దిగుతారు, అది వైరల్ అయితే వాడు అక్కడ నాకు ఫోన్ అన్నా, వాడు మన పార్టీ వాడు కానీ ఫోటో దిగిన అన్నా అంటాడు. నేనేం చేయాలి వాడు ఫోటో దిగితే? నేను నా వాడారు నా 100 మంది దిగుతారు ఫోటోలు. కానీ అది కాదే ఇంపార్టెంట్. దాంట్లో రామచంద్ర ఫోటో ఉందా లేదా ముందు చూడండి, ఉన్నది దాని మీద చూడాలి. కానీ వాడు పక్కన అడ్డమైన పెడితే నేను వాడు ఉన్నాడా లేదా మనకెందుకు ఇవన్నీ ఇవన్నీ అంటే సిల్లీ థింగ్స్లో వీఆర్ వేస్టింగ్ అవర్ ఎనర్జీస్ ఫర్ సోషల్ మీడియా. ట్విట్టర్ ఇది చాలా ఇంపార్టెంట్. ఈ మధ్య ఇంతకుముందు ట్విట్టర్లో ఏముందంటే అని 3-4 లైన్ల కన్నా ఎక్కువ రాయడానికి వీలు లేకుండే. ఇప్పుడు మీరు పెద్ద రాయొచ్చు, ఫోటోలు పెట్టచ్చు, వీడియోలు పెట్టచ్చు, పెద్ద పెద్ద ఆర్టికల్స్ కూడా మీరు రాయొచ్చు. ఇప్పుడు అది కొత్త ఫీచర్ వచ్చింది దాంట్లో. ఇంతకుముందు ఓన్లీ 3, అందుకని భాష వచ్చింది. హౌ ఆర్ యూ బ్రో అని వెంటనే ఎంకైనా ఈ బ్రో ఏంటి బ్రోకరా అంటే కాదు బ్రదర్ అని అంటాడు. బ్రో హౌ ఆర్ యూ బ్రో అంటే ఇది బ్రదర్. వెంకయ్యగా చెప్పిన మాట ఇది. హౌ ఆర్ యూ బ్రో, ఇప్పుడు అంటే హౌ ఆర్ యూ బ్రదర్ అని రాసి దాంట్లో అంటే ట్విట్టర్లో అంటే వచ్చేసి ఇప్పుడు యూ నాట్ గో ఫర్ అబ్రివేషన్స్ అట్లా. కాబట్టి మీరు ట్విట్టర్లో మీరు రాసే హ్యాష్ ట్యాగ్ చేయాలి, షేర్ చేయాలి. మన పార్టీ యాక్టివిటీ ముందు ఫస్ట్ లేవగానే మన ట్విట్టర్లో పోతాం చేయాలి, ఫేస్బుక్లో చూస్తాం సేమ్ కామెంట్ చేయాలి. మన అగేన్స్ట్ కామెంట్ చేసిన ఉన్నారా దానికి రిప్లై చేయండి. ఇది మనం నేర్చుకోవాలి. ఇది మనం నేర్చుకోకపోతే, మనం చేయకపోతే బీజేపీ సోషల్ మీడియా పండుకున్నది ఏముండదు అనుకుంటాం. అంటే నిజంగా ఎంత ధైర్యం ఉంటే మన నాయకుల మీద మాట్లాడడం ధైర్యం. మీరు దాన్ని రివర్స్ చేస్తే, మీరు దాన్ని ఎదుర్కొంటే డెఫినెట్గా దేర్ విల్ బీ దగ్గుతుంది. నేను చూశాను.